గారు ఆత్మహత్య చేసుకుంటా అని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినారు. వారి యొక్క సమస్య గవర్నమెంట్ ల్యాండ్ గురించి ఉంది. దానిపై ఎంక్వైరీ చేసి పై ఆఫీసర్లకు తదుపరి చర్య నిమిత్తము ఎంక్వైరీ రిపోర్టు పంపుతాం. మంత్రి భగవాన్ తన మొగలయ్య ఉప్పలాయి శివారు కొసంపేట కూలింగ్ భూమి గురించి నేను నంబరు 856/68 కూడా ఉంది. ఎదురమ్మ 817 అది ముట్టబెట్టి ఎన్నో నుంచి అంతకుముందు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఆన్లైన్ లేదని చెప్పి ఆ భూమి గురించి నేను ఎక్కియమని చెప్పి తిరుగుతున్నాను. ఏళ్ళు ఆన్లైన్లో లేదని చెప్పి నానున్నప్పుడే దింపారు. అది ఆన్లైన్లో చేయలేదు. బుక్ అది ఎక్కడన్నారో కూడా ఎక్కియలేదు. ఎన్నో విధాలా తిరిగి కామారెడ్డి ఉప్పలాయి రామారెడ్డి మిర్జాలకు వస్తే రిజెక్ట్ చేసారు. ఆన్లైన్లో వచ్చి సగం భూమి ఎక్కించారు. అది ఆన్లైన్లో వచ్చిన తర్వాత అది కూడా సిస్టమ్ ఎక్కడ అందుకు అప్పటి నుంచి దింపుతారు. ఇంకా ఎక్కేలేదు. 15 సంవత్సరాలు వచ్చింది దాదాపు. ఇక నాకు చేనులకు పోతే వాళ్ళు కొట్టుడు, వీడికి వస్తే వీళ్ళు దింపుడు. ఇదేం బాధ అని చెప్పి లాస్ట్కు మొన్న కూడా అద్దరు మీకేసి కొట్టారు. అది సరే నెంబర్ వేరే ఆ భూమి ఈ భూమి ఇవన్నీ కథ లెక్కలనే మొత్తం నేనే ఏదైనా ఒకటి చేసుకుంటా అని చెప్పి భూమి ఎక్కి లేకపోతే ఏదైనా ఒకటి చేసుకుని కొనుక్కొని రిస్క్ వచ్చి ఇప్పుడు ఊడే ఉన్నా. ఇప్పుడు అప్డేషన్ నేను అది ఆ రిస్క్ వచ్చి మా పురుగుల మంది చచ్చిపోదామని రెడీ అయ్యి అక్కడ ఉంటే ఇప్పుడు కాపాడినాను. ఎక్కేసి కాపాడిను. కానీ ఇప్పటికన్నా నాకు తహసీల్దార్ గారు లేకపోవడం ఈరోజు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి రమ్మంటే మళ్ళీ వచ్చిన మేడం గారు కలిసినాము. మేడం గారు ఈరోజు ఎంక్వైరీ చేసి ఊళ్ళకి జాగా మీకు వస్తాయని చెప్పారు. కాబట్టి దయచేసి నాకు న్యాయం చేయాలని మా నాన్న ఆస్తి నాకు చూపించాలని కోరుతున్నాను. మంత్రి భగవాన్ కన్నా మొదలయ్య ఉప్పలాయి రావాలి. నేను నిన్న నుంచి సార్ మేడం గురించి వచ్చిన ఆఫీస్కి మేడం గారు ఈరోజు రమ్మని చెప్పారు. గత 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 1 ఎకరం జాగా గురించి నాన్న చేరుకుంటుంది. ఆన్లైన్ లేదని చెప్పి తీసుకుడు. దానికి ఆన్లైన్ లేదు, మీసాలో లేదు, ఆన్లైన్లో చేపించుకుంటే ఇంతకుముందు చేపించిన నాన్న పని చేపిస్తే రిజెక్ట్ చేసేసారు. సరే నాకు ఆధార్ లేవు, అన్నీ ఉన్నాయి, ఆధార్ లేవు అని చెప్పి రిజెక్ట్ చేసారు. మళ్ళీ ఇప్పుడు కూడా మోకా మీదకి వచ్చి చేస్తామని మేడం మాట ఇచ్చారు. మోకా మీద వచ్చిన తర్వాత నాకు న్యాయం చేసి నా జాగా నాకు ఇప్పించాలని అందరికీ కోరుతున్నాను.